హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అండ్ మనకి ఇంట్లోనే హైజెనిక్గా అప్పటికప్పుడు ఇంట్లో అన్నీ ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే ఆలు పాలక్, చపాతీ, పుల్కా, పూరి ఇలా దేనిలోకైనా సరే ఎంతో రుచిగా ఉండి మనకి ఫుల్ టమ్మీ, హ్యాపీ టమ్మీ అనిపించేలాగా ఉండే ఈ రెసిపీని మనం సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. దీనికోసం ముందరగా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని మరగబెట్టుకోవాలి. వాటర్ బాగా మరుగు వచ్చిన తర్వాత ముందరగానే కడిగి పెట్టుకుని తరుక్కున్న పాలకూరని ఈ మరుగుతున్న వాటర్లో వేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మనం దీనిని మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా ఉడికిచ్చేసిన పాలకూరని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. పాలకూర ఉడికిన తర్వాత మనం సెపరేట్ చేసేటప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్ కానీ చిల్లుడు వాటర్ కానీ వేసుకుంటే మనకి నెక్స్ట్ గ్రైండ్ చేసిన తర్వాత కర్రీలో వేసుకునేటప్పుడు పాలకూర నల్లబడిపోకుండా ఉంటుందండి. నేనైతే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లోకి ఈ ఉడికిన పాలకూరని తీస్తున్నాను. మనం ఈ ఉడకబెట్టిన పాలకూర వాటర్ యూజ్ చేయకూడదండి, అంత మంచిది కాదు. సో పాలకూరని సెపరేట్ చేసేసుకుని ఈ వాటర్ని మనం తీసేయాలి. తర్వాత బాండీ పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని 2 ఎండుమిరపకాయలను వేసుకుని వేగించుకోవాలి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత దీనిలో ఫ్రెష్గా గ్రేట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి మాత్రమే వేస్తున్నానండి ఈ స్టేజ్లో, అల్లం వేయక్కర్లేదు. అల్లం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేస్తాము. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్నగా తరుక్కుని ఈ పోపులో వేసేసుకుని ఉల్లిపాయలు మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. ఈ కూరలో ఉల్లిపాయలు మెత్తబడటంతో పాటు లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుని తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉల్లిపాయలతో పాటే వీటిని కూడా మగ్గించుకోవాలి. పచ్చిమిరపకాయలు మగ్గడం చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే అంత ఫ్లేవర్ ఉండదు. సో వీటిని కూడా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి మసాలాలు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ని వేస్తున్నానండి. కారం మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మసాలాలు మాడిపోకుండా బాగా లో ఫ్లేమ్ మీద మనం కలుపుకుంటూ వేగించుకోవాలి. ఈ స్టేజ్లో అవసరం అనుకుంటే మనం ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని వేగించుకోవాలండి. మసాలాలు మాత్రం మాడిపోకుండా చూసుకోవాలి. ఈ మసాలాలు కూడా మగ్గుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్లో వేసుకోవాలండి. ఫస్ట్ మనం వెల్లుల్లి మాత్రమే యూజ్ చేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మసాలాలన్నీ చక్కగా వేగిన తర్వాత మంచి ఎరోమా వస్తుందండి. అప్పటిదాకా వీటిని వేగించుకోవాలి. తర్వాత మనం ముందరగా ఉడకబెట్టి పెట్టుకున్న పాలకూరని ఫైన్గా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. నేనైతే ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ అందులో ఎక్సెస్ ఉన్న వాటర్ని సెపరేట్ చేసేసి స్ట్రైన్ చేసేసి పాలకూరని ఫైన్గా గ్రైండ్ చేసేసాను. ఇలా పాలకూరని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని నూనె పైకి తేరేదాకా మనం మగ్గించుకోవాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత వీడియోలో చూపించినట్లు పాలకూర కూడా బాగా కుక్ అయిపోతుంది అండ్ నూనె ఇలా పైకి వదిలేస్తుంది. ఇలా వదిలేసిన తర్వాత మరీ పేస్ట్ అయిపోయేలాగా కాకుండా అలాగని ఉడకకుండా ఉండకుండా బంగాళదుంపల్ని మాత్రం చూసుకుని ఉడికించుకోవాలండి. పేస్ట్ అయిపోతే కూర అంతా శుద్ధలాగా అయిపోతుంది, అలాగని ఉడకకపోతే బాగోదు. కాబట్టి మనం కరెక్ట్ పాళ్ళల్లో బంగాళదుంపని ముందరగానే ఉడకపెట్టుకోవాలి. నేనైతే 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని క్యూబ్స్లా కట్ చేసి ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టేటప్పుడు లైట్గా ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అండ్ ఈవెన్గా కుక్ అవుతాయి. బంగాళదుంపలు వేసిన తర్వాత చితికిపోకుండా ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
మళ్ళీ బంగాళదుంపలు వేసిన తర్వాత ఇది నూనె తేరేదాకా మగ్గించుకోవాలి. అండ్ ఫైనల్గా నూనె పైకి తేలాక దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ నెయ్యిని వేసుకోండి. ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోవాలండి, ఎందుకంటే కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ నెయ్యి. సో ఫైనల్గా ఈ నెయ్యి వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఈ నెయ్యి ఫ్లేవరు కూర అంతా ఈక్వల్గా మనకి సెట్ అయిపోతుంది. అండ్ ఈ కూర చాలా మంచి రుచిగా ఉంటుంది. పాలకూరలో ఉండే చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకి ఎక్కువగా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి కాబట్టి పాలకూరని ఎక్కువగా ఫుడ్లో మనం చేర్చుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అండ్ పాలకూరని టమాటాతో కలిపి వండకూడదంటారు కాబట్టి ఈ కర్రీలో మనం టమాటా వేయకుండానే వండుకుంటాము. మనం సర్వ్ చేసుకునేటప్పుడు దీనిలో పులుపు కోసం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ నూనె పైకి తేరి కూర అంతా బాగా కుక్ అయిపోయి మంచి ఎరోమా వస్తుందండి. ఈ స్టేజ్లో వేడివేడి చపాతీ, రోటీ ఇంకా పుల్కాతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా, ఈజీగా, సింపుల్గా మనకి ఆలు పాలక్ ప్రిపేర్ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన విద్యాస్ కుకరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.